వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం రోజున రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కూస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుడ్ల ప్రవీణ్లకు ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట స్థానిక తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, టౌన్ సీఏ వీరప్రసాద్, ఏఈఓలు బ్రహ్మనగరి శ్రీనివాస్, అశోక్ కుమార్, పర్యవేక్షకులు వరి నరసయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నరేందర్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇలా అభిషేకం చేయడం జరిగింది. మా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులందరం, లీలాదేవి గారు, లక్ష్మీనారాయణ గారు, మన రాంబాబు నాయక్ గారు, ప్రవీణ్ గారు, అందరు కూడా మన లోకల్ నాయకులు చక్రారెడ్డి గారు, అందరు కూడా పేరు పేరున అందరికి కూడా నా యొక్క జైభీములు, నమస్సుమాంజలులు. మరి రాజన్న సన్నిధిలో మరి రాజన్న గారిని ఒకటే కోరుకున్నాం, మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అధిక వర్షాలు పడి రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మా ఎస్సీ ఎస్టీ సమస్యలు కూడా రాష్ట్రంలో అన్ని కూడా పరిష్కారం కావాలని, మరి రాష్ట్రం మంచిగా ఉండాలని, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కూడా మేము ముఖ్యంగా కోరుకుంటూ, మనందరికీ కూడా మరి మన ఆలస్యమైనా సరే మన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి రాజన్న సభలో కోరుకోవడం జరిగింది. జై భీమ్, జై